ఎందుకని బాబు వచ్చినప్పుడు ఎవరికి జాబ్ వచ్చింది? ఇంకోటి ఇంటింటికి ఉద్యోగం బాబు చెప్పిందే కదా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి ఏమైంది, జగన్మోహన్ రెడ్డి వచ్చాక జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కరెక్ట్, కానీ 2 లక్షల ఉద్యోగాలు అయితే భర్తీ చేశాడు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేశాడు, అట్లాగే మిగతా వివిధ సెక్షన్స్ ఆఫ్ ఉద్యోగాలు భర్తీ చేసుకొస్తున్నాడు. ఇంకొకటి అసలు గ్రామాల దగ్గరికి అది పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లేటువంటి మహానుభావుడు బాబు. ఇది ఇంతకుముందు చెప్పుకొచ్చేవాడు. కానీ గత 5 ఏళ్లలో పరిపాలనలో చంద్రబాబు హయాంలో పరిపాలన ఏమన్నా ప్రజల దగ్గరికి వెళ్ళిందా? లేదు. అదే ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ వచ్చాక పరిపాలన ప్రజల వద్దకు కాదు, ప్రజల ఇంట్లోకి వెళ్ళింది. ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు వాళ్ళకి చెప్పి అయ్యో విజనరీ చంద్రబాబు నాయుడు మీ దగ్గరికి అధికారులను తీసుకొచ్చాడు అంటే మా ఇంటికి వస్తున్నాడు అధికారి అంటారు. అట్లాగే స్కూళ్ళని ఆ రోజున విద్యా వ్యవస్థను అద్భుతంగా అభివృద్ధి చేశాడంటే ఏది నారాయణ చైతన్యనా? ఇప్పుడు చూడరా మా ఏరియాలో స్కూళ్ళు ఎట్ట బాగుపడ్డాయో అని చెప్తారు జనం. అట్లాగే పెన్షన్ చంద్రబాబు 1000 రూపాయలు చేశాడు, 2000 చేశాడంటే ఆ చివరిలో చేశాడులే, ఇటు 2250 చొప్పున ఏడాదికి ఇప్పుడు 3000 చేశారు కదా అంటారు. లేదు ఆ స్కూళ్ళల్లో అద్భుతంగా వస్తువులు పెట్టాడు అంటే ఏది ఎన్ఆర్ఐల దగ్గర తీసుకున్నా అసలు అది మాకు తెలియనే తెలదు, మా ఏరియా స్కూల్ అట్టగా తగలడింది, జగన్ వచ్చాక ఏదో కట్టారు అని చెప్తారు. ఈ లేదు ఏది సంక్షేమ పథకాల గురించి చంద్రబాబు నాయుడు అయితే అద్భుతంగా సంక్షేమం ఇచ్చాడని రోజు పత్రికలో రాస్తే మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి, చంద్రబాబు వచ్చినప్పుడు 5 పైసలు మా చేతికి రాలేదు, జగన్ వచ్చాక మా ఇంటికి డబ్బులు వస్తున్నాయి